విదేశాల్లో ప్రీమియర్ మెడికల్ యూనివర్సిటీలో చదవాలనుకుంటున్నారా? 8+ బెస్ట్ చాయిస్. ఇప్పుడే సంప్రదించండి 9963936699. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి 2026 సంవత్సరం జూలై మాసం. ఈ జూలై మాసంలో అంటే జూన్ జూలై మాసాల్లో మారినటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను మనం పరిశీలించినట్టయితే కనుక మనకి జూన్ మాసంలో మారినటువంటి గ్రహాలు గురువు అయితే, గురువుతో పాటు శుక్రుడు కూడా. ఇక 14వ తారీఖు అయితే కనుక రవి భగవాన్ మారుతూ ఉన్నాడు. ఒకవైపే వచ్చేస్తున్నాయి గ్రహాలన్నీ కూడా. ఇక మనం చూసినట్టయితే కనుక జూలై మాసంలో రాహుకేతులు మారడం, అలానే ఈ యొక్క రాహుకేతులతో పాటు శుక్రుడు కూడా కేతుతో పాటు సింహరాశిలో ఉండటం, అలానే మిథున రాశిలో ఉన్నటువంటి గురువు కూడా మారి ఉన్నాడు. కాబట్టి ఇలానే రాశి ప్రకారంగా కాకుండా నక్షత్ర ప్రకారంగా శని భగవాన్ మారటం, అలానే ఈ యొక్క మకర రాశిలోకి సంచరించడం రాహువు, ఇవన్నీ కూడా గ్రహాల యొక్క స్థితిగతులు మనం గ్రహించుకోవాలి. అలానే కుజుడు మేషరాశిలో ఉన్నటువంటి కుజుడు వృషభ రాశిలోకి రావటం, ఇలాంటి గ్రహస్థితి కూడా మనం గ్రహించుకున్నట్టే కదా. జూలై మాసం మొత్తం కూడా ఈ గ్రహస్థితి ప్రకారంగానే ఈ ప్రెడిక్షన్స్ అనేది ఏర్పడి ఉంటాయి. అలానే ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి ప్రెడిక్షన్స్ ప్రకారంగా ఈ యొక్క జూలై మాసంలో ఏ గ్రహం ఏ స్థానంలో ఉందో చూస్తున్నాం. కాబట్టి ఇక మనం చూసినట్టయితే కనుక ఈ యొక్క గ్రహస్థితి ఉన్నదాని ప్రకారంగా ఇక రాశి ప్రకారంగా చూసినట్టయితే కనుక మొదటిగా మనం గమనించాల్సింది రాశిలో గోచారం అని ఉంటుంది. ఈ గోచారం అనేది ఎక్కడ ఏర్పడుతుంది అంటే మనం పుట్టిన తర్వాత ఆ గోచారం చంద్రుడిని చూసి ఏర్పడుతుంది. ఆ చంద్రుడి దగ్గర ఉండేటువంటి గ్రహాల రుచిల, ఆ గ్రహాల యొక్క స్థితిగతులు, అలానే ఏ రాశిలో పుట్టినప్పటికీ ఏ నక్షత్రంలో పుట్టినటువంటి అధిపతి అయినా ఏ పాదంలో పుట్టారు, వారికి ఉండే దోషాలు ఏంటి, ఇవి 31 రోజు లోపున తీసుకున్నారా లేదా, లేకపోతే కనుక అవి బాలారిష్ట రోగాల 16 సంవత్సరాలకు వచ్చినాయా, లేదా ఇంకేదన్నా ఎక్కువ బాధిస్తూ ఆ యొక్క శని భగవాన్ అశుభ దృష్టి కావచ్చు, రాహుకేతులు కావచ్చు, కళ్ళత దోషం కావచ్చు, పిత్తదోషాలు కావచ్చు, ఇంకెన్నో రకాల దోషాలు వచ్చేటువంటివి ఉంటాయి అన్నమాట. దాని ద్వారా కొన్ని పనులు అనేది ఆగిపోతూ ఉంటాయి. అందులోనూ ఈ 2020 సంవత్సరం జూలై మాసంలో గ్రహాలన్నీ కూడా పెద్ద గ్రహాలన్నీ కూడా మారినాయి. కాబట్టి ఈ యొక్క స్థితిగతుల ప్రకారంగా ఎలా ఉండబోతున్నాయి, అసలు ఏ రాశి వారు ఎలాంటి పనులు చేసుకోవాలి, ఎలాంటి గ్రహస్థితి ఉండడం ద్వారా వారికి ఇంకేదైనా జరిగిందా, అసలు ఏదైనా పరిశీలన తీసుకొని ఒకవేళ జరగాల్సిన పని జరగకుండా ఉన్నప్పుడు, విఘ్నాలు అడ్డం పడేటప్పుడు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఒకసారి మనం ఇవన్నీ కూడా పరిశీలన చేసుకున్నట్టయితే కనుక అందులో మొదటిగా అయితే కనుక ద్వాదశ రాశిలో ఒకటి వృషభ రాశి వారికి వారు చాకచక్యం కానిచ్చి, ఆనందం కావచ్చు అండి, ఆకట్టుకునే తత్వం కావచ్చు, ఎదుటి వాళ్ళని మన వైపు లాక్కునే తత్వం కావచ్చు, కాదు మంచితనం కానీ. అలానే వీరు ఈ యొక్క వృషభ రాశి వారు అందరికీ ఉపాధి అవకాశాలు కల్పించే ఇండస్ట్రీలు కానీ స్థాపించే విధంగా ఉంటాడు. సిమెంట్ ఫ్యాక్టరీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు, హార్డ్వేర్ కంపెనీలు, కన్స్ట్రక్షన్ రంగాలు, ఎన్నో రకాల రంగాల్లో రాణిస్తూ ఉంటారు. అలానే ఆ రంగాల్లో ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కనిపించేటువంటి వ్యక్తులు, అలానే ఎవరికి ఏదైనా సహాయం కావాలంటే అడిగి చేసేటువంటి వ్యక్తులు ఉన్నారంటే కనుక అందరిని ఆకట్టుకుంటూ ఉండే వ్యక్తులు ఉన్నారంటే వృషభ రాశి వారు అని చెప్పొచ్చు. అలాంటి వృషభ రాశి వారికి 2026 సంవత్సరం, అలానే జూలై మాసం 2026 సంవత్సరం వృషభ రాశి వారికి అయితే కొంతమేర బాగానే ఉంటుంది అని చెప్పొచ్చు. అలానే గ్రహరీత్యా దోషాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ పరిహారాలు చేసుకుని కొంతమేర తగ్గుతుంది. అలానే పెళ్లిళ్ళు కానటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి పెళ్లి యోచన ఉంది. ఎందుకంటే గురువు బలవాడు మారాడు కాబట్టి ఈ గురువు మారిన తర్వాత కొంతమంది కొన్ని రాశుల వారికి వెంటనే పెళ్లిళ్ళు అవుతాయి. అందులో ఒకటి వృషభ రాశి వారికి మంచి అయిన సంబంధం, ఉన్నతమైన శిఖరాల్లో ఉన్నటువంటి సంబంధం, కుటుంబ సభ్యులు ఉన్నటువంటి సంబంధం కుదిరేలా అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా వచ్చేసి పుల్లలు వేసి చాడీలు చెప్పేటువంటి కనుక వాళ్ళ గురించి నమ్మకండి, వినకండి, మీరు వాటి గురించి నమ్మకంగా తీసుకోకండి. ఎవరైతే అబ్బాయి అమ్మాయి ఉన్నారో వాళ్ళ గురించే మాట్లాడండి. అలానే తూర్పు వైపు నుంచి వచ్చేటువంటి సంబంధం అబ్బాయిది, పడమర వైపు నుంచి వచ్చే సంబంధం అమ్మాయిది కుదిరేలాగా కనిపిస్తుంది. కాబట్టి ఆ మేర ముందుకెళ్ళచ్చు. దాంతోపాటు మీకు వనరులు కూడా ఎక్కడైనా బ్యాంక్ లోన్స్ కానీ ఆరోగ్య సమస్య కానీ ఉందంటే కనుక బ్యాంక్ లోన్లు అయితే 17వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే బ్యాంక్ లోన్లు వస్తాయి. అలానే ఆరోగ్య సమస్య మీకు ఏదో వస్తుందంటే కనుక లివర్ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్ లాంటివి వస్తాయి. ఇది నరకోశ వల్ల వస్తుందని గ్రహించండి. ఎక్కడైనా వినాయక స్వామి అంటే గుంజులు తీయండి. ప్రత్యేకంగా మీరైతే రోజుకి 11 తీయొచ్చు. అలానే స్త్రీ పురుషు 20 కూడా తీయొచ్చు. దాంతోపాటు మీరు అనుకున్నటువంటి కార్యక్రమం ముందుకెళ్ళట్లేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా మీకు ఇంపోర్టు ఎక్స్పోర్ట్ రంగాల్లో కనుక మీకు రాణించేలా కనిపిస్తుంది. అలానే ఇన్సూరెన్స్ కంపెనీస్లో కూడా మీకు బాగుంటుంది. కాబట్టి అలాంటి రంగాల్లో నిరుద్యోగులు ఉంటే జాబ్ కోసం ప్రయత్నం చేయొచ్చు. దాంతోపాటు జాబ్ చేస్తూ వెసులుబాటు కావాలంటే కనుక జూలై 15వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే జాబ్లో వెసులుబాటు కానీ, ప్రమోషన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, స్థల మార్పిడి కానీ చెందేటువంటి అవకాశం ఉంది. మీకు ప్రమోషన్ ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయొచ్చు. ఇంకా ఎన్నో రకాల రంగాల్లో ఉన్నటువంటి వృషభ రాశి వారు అందరికీ కూడా జాతక రీత్యానో, గ్రహ రీత్యానో, దోషాల రీత్యానో, లేకపోతే కనుక గోచార రీత్యానో మీకు ఏదైనా సమస్య ఉంది, పరిష్కార మార్గం దొరకట్లేదు అంటే యజ్ఞ, యాగ, హోమ, జప, తపాలు చేయించడం కాదు, చిన్న పరిహారాల ద్వారా కూడా మీరు అదృష్టవంతులు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా మీ మీద చెడు క్రియలు చేపిస్తే కూడా జాతకాల్లో రావు, జాతకాలు నమ్మకూడదు. అంటే అలాంటి చెడు క్రియలు జయించిన ద్వారా ఆ క్రియలు పనిచేస్తే తప్పితే జాతకాలు ఉన్నట్టుగా మీకు పనిచేయదు. కాబట్టి దానికి తగ్గట్టుగా ఎక్కడైనా గురువు గారు ఉంటే సంప్రదిస్తే మీకు ఏ సమస్య ఉందో ఆ సమస్యకు
పరిష్కార మార్గం చూపించే విధంగా అయితే ఉంటుంది. కాబట్టి మనము ఏది చేసినా కూడా ఒక పద్ధతి క్రియ సమస్య ఉంటుంది, దాని ప్రకారం వెళ్ళాలి. ఎక్కడైనా నది, వాగు, ఏరు, సెలయేరు, కుంట, కాలువలు, సముద్రాలు ఉంటే కనుక వాటి దగ్గర నదికి స్నానం చేసే ఆచారాన్ని పెట్టుకుంటే కనుక మాసం మొత్తం ఒకసారి స్నానం చేయాలి. ఉడిచినటువంటి బట్టలు ఆ ఒంటి మీద బట్టలు కూడా ఇడ్చివేసేసి ఎక్కడైనా ఒంటి మీదకి వెళ్ళిన తర్వాత అయ్యవారు కానీ, స్వామివారు కానీ, అమ్మవారు కానీ ఉంటే కనుక అక్కడ దీపారాయణ చేసుకోవాలి. మీకు ఉన్నటువంటి కోరికలు, దోషాలు, కర్మలు అన్నీ కూడా తీసేమని చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి. దాంతోపాటు మీరు ఏదైనా రాజకీయ రంగంలో ఉన్నవారైతే కనుక మంచి పదవులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే కనుక మీకు పేరు ప్రఖ్యాత పొంచేలాగా ఇంకా ఉంచేలాగా మీకు బాగా డబ్బులు వచ్చేలా కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు చేసుకొని కూడా అదృష్టవంతులు వచ్చి, అదేవిధంగా సురేష్ గారి దగ్గర మంత్రోచ్చారణ చేసిన చాలా రకాల వస్తువులు ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా సమస్య ఉందని సురేష్ గారు వచ్చే అవకాశం మీకు ఉండకపోవచ్చు, కానీ వస్తువులలో మంత్రోచ్చారణ చేసి మీకు పంపించే విధంగా ఉంటుంది. కాబట్టి సరసమైన ధరలు అంత లభించేలాగా మీకు అందుబాటులో ఉంటుంది. ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. ఇది మీరు ఈ ఒక చిన్న రాశి వారు కనుక ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుని అదృష్టవంతులానికి పరిహారం ఏమిటంటే కనుక, మీరు ఎక్కడైనా దేవుని ఆలయం ఏదైనా మీ ఇష్టదైవం కానీ కులదైవం కానీ ఉంది అంటే కనుక మాసంలో ఒక్కసారి, ఈ మాసం ఏది జూలై మాసంలో ఒక్కసారి కనుక మీరు పట్టు వస్త్రాలు సమర్పించండి. అమ్మవారికైనా గ్రామదేవతకైనా సమర్పించవచ్చు. పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు 2 రకాల ఫ్రూట్స్, అలానే ఒక్క పలుకులు, అలానే మనకి తాంబూలం అంటారు. ఈ తాంబూలంతో పాటు పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది ఆనవాయితీగా ఉంటుంది. ఈ యొక్క మాసంలో సమర్పిస్తే కనుక మీకు అన్ని రకాల సానుకూలపడేటువంటి వాతావరణం లభ్యపడుతూ ఉంది. దీంతో పాటు పుట్నాల పప్పు, అలానే అటుకులు, పెద్దుల్లిపాయి ఇవి కూడా నైవేద్యంగా సమర్పించండి. కళ్ళు సాకపోయండి. దీని ద్వారా మీకు ఇంట్లో ఏదైనా నెగిటివిటీ కానీ, చెడు తత్వాలు కానీ, ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ ఇవన్నీ కూడా కొంచెం మీద తగ్గేలాగా అదృష్టం అవకాశం ఉంది. కాబట్టి ఈ పరిహారం కూడా మీరు చేసుకుంటే చాలా అదృష్టం ఉంటుంది. అలానే ప్రతి నిత్యం కూడా మీరు కర్పూరం బిళ్ళలు ఒక 7 తీసుకొని మీకు మీరే తల చుట్టూ దిప్పి తీసేసుకొని ఎదురుగా వేసి కాల్చేయాలి. ఇది సాయంత్రం సమయంలో చేసుకుంటే కనుక మీ మీద ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు అన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి. అప్పులు బాగా తీరుతుంది. ముందు డబ్బులు చేతికి, వనరులు చేతికి వచ్చేలా కనిపిస్తాయి. కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు చేసుకొని కూడా కొంతమేర ఉపశమనం పొందేదానికి అదృష్టం అయితే ఉంటుంది. ఆ మేర చేసుకుని అదృష్టవంతులే అవ్వచ్చు.